మనం గత వీడియోలో భయంకరమైన నిజాలను చూసాం. నార్త్ కొరియా మనిషిని ఆరాధనతో బానిసగా మార్చింది. చైనా ఏఐతో ప్రతి అడుగును కంట్రోల్ చేస్తుంది. అయితే మరి మన భారతదేశం మృగం యొక్క మూడో పిల్లర్ అని ఎలా చెప్తాం? మనమే ప్రపంచానికి రోల్ మోడల్ ఎలా అయ్యాం? ఈ పార్ట్ 2లో మనం ఈ విషయాలను చూడబోతున్నాం. పార్ట్ 1 వీడియో మీరు చూడకపోయినట్లయితే ఈ థంబ్నెయిల్ కలిగిన వీడియో మన రక్షకుడు ఛానల్లో ఉంది, మీరు చూడండి. ఆ తర్వాత వచ్చి ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఒక స్ట్రక్చర్లో. మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ప్రపంచం ఏమనుకుందంటే, ఒక దేశంలో ఉన్న కోట్ల మంది ప్రజల ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ స్కాన్, ఫోటోలు అన్నీ ఒకే సర్వర్లో దాచడం అసాధ్యం అని. కానీ ఇండియా ఆధార్ ద్వారా అది సాధ్యమే అని చేసి చూపించింది. అసలు ఈ ఆధార్ అనే వ్యవస్థ రాత్రికి రాత్రి ఊడిపడలేదు. దీని వెనక పెద్ద చరిత్ర ఉంది, ఒక బలమైన ప్లాన్ ఉంది. ఈ విషయాలు తెలిస్తే ఈ సిస్టమ్ ఎంత పగడ్బందీగా డిజైన్ చేయబడిందో మీకు అర్థమవుతుంది. మొదట ఈ ఆలోచన అమెరికా నుండి వచ్చింది. అక్కడ సోషల్ సెక్యూరిటీ నెంబర్ అని ఒకటి ఉంటుంది. ప్రతి పౌరుడికి ఒక నెంబర్ ఇస్తారు. అమెరికాలో అది కేవలం ఒక పేపర్ కార్డు మాత్రమే. కానీ భారతదేశం ఆ ఐడియాని తీసుకుంది, దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళింది. అమెరికాలో ఫోటోలు, వేలిముద్రలు లేవు కాబట్టి అక్కడ ఫేక్ కార్డులు సృష్టించడం చాలా ఈజీ. కానీ మన వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ నంబర్కి బయోమెట్రిక్స్ని జత చేశారు. అంటే మీ కంటి ఐరిస్, మీ 10 వేళ్ల ముద్రలు. దీని అర్థం ఏంటంటే, అమెరికాలో ఒక కార్డు పోతే ఇంకోటి తీసుకోవచ్చు. కానీ ఇండియా సిస్టంలో మీ శరీరమే మీ పాస్వర్డ్. మీ వేలిముద్రను మీరు మార్చుకోలేరు కదా. అంటే ఈ సిస్టమ్ నుండి తప్పించుకోవటం అసాధ్యం. అసలు భారతదేశంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎందుకు మొదలైంది? దీనికి మూలం ఏంటో తెలుసా? 1999 కార్గిల్ వార్. అప్పట్లో పాకిస్తాన్ చొరబాటుదారులు మన దేశంలోకి వచ్చారు. మనకు ఎవరు మన వాళ్ళో ఎవరు శత్రువులో తెలియని పరిస్థితి. యుద్ధం అయ్యాక కార్గిల్ రివ్యూ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. నేషనల్ సెక్యూరిటీ కోసం ప్రతి పౌరుడికి ఒక ఖచ్చితమైన గుర్తింపు కార్డు ఉండాలని, అప్పుడే మనం చొరబాట్లను ఆపగలమని అప్పుడు అనుకున్నారు. చూసారా? ప్రతిసారి ఒక భయం లేదా యుద్ధం వల్లే కొత్త కంట్రోల్ సిస్టమ్ పుడుతుంది. దేశం కోసం అని మొదలైన ఈ ప్రాజెక్ట్ చివరికి ప్రతి పౌరుడిని ట్రాక్ చేసే నిఘా నేత్రంగా మారింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆధార్ నెంబర్ అనేది ఏదో ర్యాండమ్గా వచ్చే నెంబర్ కాదు. దీని వెనుక జాకోబస్ వేర్హోఫ్ అనే డచ్ గణిత శాస్త్రవేత్త కనిపెట్టిన ఒక ఫార్ములా ఉంది. దీన్ని వేర్హోఫ్స్ ఆల్గారిథం అంటారు. ఎందుకు ఇది అంటే, సాధారణంగా మనం టైప్ చేసినప్పుడు నెంబర్లను తప్పు కొడతాం. ఎలా అంటే, ఉదాహరణకి 12 అని ఉందనుకోండి, దాన్ని 21గా మారుస్తాం. కానీ ఈ ఆల్గారిథం వల్ల ఎవరైనా తప్పు నెంబర్ ఎంటర్ చేస్తే సిస్టమ్ వెంటనే కనిపెట్టేస్తుంది. అంటే డేటాలో తప్పులు ఉండకూడదు. మనుషుల వివరాలు 100% ఖచ్చితంగా ఉండాలి. యాంటీక్రైస్ట్కి కావాల్సింది కూడా ఇదే కదా. నో మిస్టేక్స్, నో ఎస్కేప్. తప్పులు లేని, తప్పించుకోలేని వ్యవస్థ వాడికి కావాలి. దాదాపు 140 కోట్ల మంది డేటా. ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ డేటాబేస్ మనదే. వరల్డ్స్ లార్జెస్ట్ బయోమెట్రిక్ డేటాబేస్. ఇది టెక్నాలజీ పరంగా గ్రేట్ అచీవ్మెంట్ కావచ్చు. కానీ బైబిల్ ప్రకారం చూస్తే ఇది అంత్యక్రీస్తుకి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. రేపు వచ్చినప్పుడు కొత్త జనాభా లెక్కలు తీయడు. అందరి వివరాలు ఒకే ఒక్క క్లిక్తో వాడి చేతిలో ఉంటాయి. ఈ కార్డు వచ్చిన కొత్తలో ఈ కార్డు ఇష్టమైతే తీసుకోవచ్చు, లేకపోతే లేదని చెప్పారు. కానీ ఇప్పుడు చూడండి, ఆధార్ లింక్ లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. ఆధార్ లేకపోతే కొత్త సిమ్ కార్డు కూడా ఇవ్వరు. ఆఖరికి రేషన్ కూడా ఇవ్వరు. అంటే ఒక 12 అంకెల నెంబర్ లేకపోతే నువ్వు మంచివైనా సరే సిస్టమ్ దృష్టిలో నువ్వు లేనట్టే. నువ్వు బ్రతకాలంటే ఆ డేటాబేస్లో నీ పేరు ఉండాల్సిందే. భారతదేశ చట్ట ప్రకారం ప్రస్తుతం ఉన్న నిబంధనల మేరకు ఒక్కసారి ఆధార్ కార్డు నెంబర్ జారీ అయిన తర్వాత దాన్ని రద్దు చేయడానికి భారత చట్టంలో ప్రస్తుతం ఎటువంటి నిబంధన లేదు. ఆ డేటాని కానీ నీ ఆధార్ కార్డుని కానీ డిలీట్ చేసే అవకాశం లేదు. ఆధార్ చట్ట ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆధార్ తీసుకుంటే వాళ్ళు 18 ఏళ్ళు నిండిన తర్వాత 6 నెలల లోపు తమ ఆధార్ను రద్దు చేసుకోవడానికి ఫామ్ 9 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అనే ఒక్క అవకాశం మాత్రమే ఉంది. ఈ ఒక్క సందర్భంలో మాత్రమే స్వచ్ఛందంగా రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎంత పగడ్బందీ ప్లానో చూడండి. ఇక మన యూపీఐ ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇండియా వైపు చూస్తోంది. వావ్, ఇండియాలో జేబులో చిల్లర లేకపోయినా బ్రతికేయొచ్చని మెచ్చుకుంటున్నారు. డిజిటల్ పేమెంట్ సిస్టమ్ని ఎంతగానో మన ప్రభుత్వాలు కూడా ప్రమోట్ చేశాయి, మనం చూసాం. కానీ గమనించండి, మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి, మీరెక్కడున్నారు, ఏం తింటున్నారు, ఏ హాస్పిటల్కి వెళ్తున్నారు, అన్నీ డిజిటల్గా రికార్డ్ అవుతున్నాయి. దీనికి తోడు సిబిల్ స్కోర్. మీ స్కోర్ బాగుంటేనే లోన్ ఇస్తారు, లేకపోతే లేదు. సిబిల్ స్కోర్ అనేది మనం కూడా చైనా సిస్టమ్కి దగ్గరగా వెళ్తున్నాం అనే దానికి మరో రూపం. ఆధార్ ప్లస్ యూపీఐ లాంటి సిస్టమ్ని ప్రపంచంలో అన్ని దేశాలు కాపీ కొట్టాలనుకుంటున్నారు. యూరోపియన్ లీడర్స్ అందరూ మోడీ గారిని మెచ్చుకుంటున్నారు. ఎందుకో తెలుసా? మీరు 140 కోట్ల మందిని డిజిటల్గా ఎలా కంట్రోల్ చేశారో మాకు నేర్పించండి అని. ప్రపంచ బ్యాంకు కూడా ఇండియాను పొగిడింది. అంటే రాబోయే వన్ వరల్డ్ కరెన్సీకి కావలసిన సాఫ్ట్వేర్ని సప్లై చేసేది మనమే. ఇండియాలో మనం డేటాబేస్ని ఎలా కలెక్ట్ చేశారో చూసాం.
కానీ యూరోప్లో మనం చూడబోయేది ఆ డేటాబేస్ని డబ్బుతో ఎలా లింక్ చేస్తున్నారో అనేది. ప్రపంచంలోనే మొట్టమొదటి క్యాష్ లేని దేశాలు ఎక్కడో తెలుసా? యూరోప్లోనే. ముఖ్యంగా స్వీడన్ లాంటి దేశాల్లో బస్ ఎక్కాలన్నా కాఫీ తాగాలన్నా నో క్యాష్ బోర్డులు కనిపిస్తాయి. అక్కడ చిల్లర డబ్బులు వాడడం దాదాపు నేరం లాంటిది. కానీ అసలు ప్రమాదం అది కాదు. అసలు ప్రమాదం EU డిజిటల్ ఐడెంటిటీ వ్యాలెట్. యూరోపియన్ యూనియన్ ఇప్పుడు కొత్త యాప్ని తెచ్చింది. ఇది కేవలం ఐడి కార్డు కాదు. దీనిలో మీ పాస్పోర్ట్, మీ డ్రైవింగ్ లైసెన్స్, మీ బ్యాంక్ అకౌంట్, మీ హెల్త్ రికార్డ్స్ అన్నీ ఒకే యాప్లో ఉంటాయి. ఇదే పద్ధతి మన దగ్గర కూడా చూసినట్టున్నాం. డిజిటల్ లాకర్ అనేదో వచ్చింది. చూడటానికి ఇది చాలా సౌకర్యంగా, కన్వీనియంట్గా అనిపించవచ్చు. పర్సు మోయక్కర్లేదు కదా. కానీ దీని వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? సెంట్రలైజేషన్. అంటే మీ జీవితం మొత్తం ఒకే యాప్లో బంధించబడుతుంది. రేపు గవర్నమెంట్కి మీ మీద కోపం వస్తే మీ బ్యాంక్ అకౌంట్ని ఫ్రీ చేయక్కర్లేదు. జస్ట్ ఆ వాలెట్ని డిజేబుల్ చేస్తే చాలు. మీరు డ్రైవింగ్ చేయలేరు, ఎందుకంటే మీ లైసెన్స్ అందులోనే ఉంటుంది. మీరు డాక్టర్ని కలవలేరు, ఎందుకంటే హెల్త్ రికార్డ్ అందులోనే ఉంటుంది. మీరు డబ్బులు తీయలేరు. ఒక్క దెబ్బకు మనిషి పూర్తిగా స్తంభించిపోతాడు. అలాగే యూరోప్ ఇప్పుడు డిజిటల్ యూరోని తెస్తుంది. మామూలు డబ్బుకు దీనికి తేడా ఏంటంటే, మామూలు డబ్బుతో మీరు ఏమైనా కొనవచ్చు. కానీ ఈ డిజిటల్ కరెన్సీని గవర్నమెంట్ ప్రోగ్రామ్ చేయగలదు. ఉదాహరణకు, ఈ నెలలో మీరు పెట్రోల్ ఎక్కువగా వాడారు, కార్బన్ లిమిట్ దాటిపోయింది, కాబట్టి ఈ డబ్బుతో మీరు ఇక పెట్రోల్ కొనలేరు అని సిస్టమ్ ఆపేస్తుంది. లేదా ఈ డబ్బును కేవలం గవర్నమెంట్ షాపుల్లోనే వాడాలనే కండిషన్స్ పెట్టచ్చు. అంటే డబ్బు మీదే, కానీ దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో నిర్ణయించేది మాత్రం ఈ సిస్టమ్. ఇండియా టెక్నాలజీని చూపిస్తే యూరోప్ దానికి లీగల్ ఫ్రేమ్వర్క్ కల్పిస్తోంది. ప్రపంచంలోని మిగతా దేశాలు యూరోప్ని చూసి నేర్చుకుంటాయి. బైబిల్లో మనం చూస్తాం, 10 రాజులు తమ అధికారమును ఆ మృగమునకు ఇస్తారని. ఈరోజు దేశాలన్నీ ఒకే తాటి మీదకి రావడం, తమ ఆర్థిక వ్యవస్థలను ఒకే నెట్వర్క్కి లింక్ చేయడం చూస్తుంటే ఆ సమయం దగ్గర పడిందని అనిపించడం లేదా? యూరోప్ టెక్నాలజీని కోరుకుంటోంది, ఇండియా టెక్నాలజీని అందిస్తోంది. డీల్ క్లోజ్ అయింది. రివైవ్డ్ రోమన్ ఎంపైర్ నుండే యాంటీ క్రైస్ట్ రాజ్యం బలపడుతుందని చాలామంది పండితులు నమ్ముతున్నారు. అంటే పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యం. ఈరోజు యూరోప్లో జరుగుతున్న ఈ యూనిఫికేషన్ ఆ ప్రవచనాలకు దగ్గరగా లేదా? వన్ వరల్డ్ కరెన్సీ, వన్ వరల్డ్ గవర్నమెంట్, ఇప్పుడు ఒకే డిజిటల్ ఐడి. అన్నీ ఒకే గొడుగు కిందకు వస్తున్నాయి. ఇప్పటిదాకా మనం చూసినవన్నీ కేవలం దేశాల వారీగా జరిగిన ప్రయోగాలు. కానీ ఇవన్నీ వేరువేరు దేశాల్లో జరుగుతున్నా వీటి వెనుక ఉన్న మాస్టర్ బ్రెయిన్ ఒక్కటే. అదే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. దీని హెడ్ ఆఫీస్ స్విట్జర్లాండ్లోని దావోస్లో ఉంది. ప్రతి సంవత్సరం ప్రపంచంలోని అత్యంత ధనవంతులు, రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్స్ అక్కడ కలుస్తారు. వాళ్ళు అక్కడ ఏం మాట్లాడుకుంటారో తెలుసా? ప్రపంచాన్ని ఎలా మార్చాలి, మనిషిని ఎలా రీడిజైన్ చేయాలి అని. వీళ్ళ లీడర్ పేరు క్లాస్ ష్వాబ్. ఆయన ఒక పుస్తకం రాశాడు. అదే ది గ్రేట్ రీసెట్. అంటే ప్రపంచాన్ని పూర్తిగా రీసెట్ చేయడం, పాత సిస్టమ్ని కూల్చేసి కొత్త సిస్టమ్ని తీసుకురావడం. వీళ్ళ అజెండాలో అత్యంత భయంకరమైన విషయం ఇదే. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధికారికంగానే ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో ఇలా రాసింది, బై 2030 యూ విల్ ఓన్ నథింగ్ అండ్ యూ విల్ బీ హ్యాపీ. 2030 నాటికి మీకు సొంత ఆస్తి ఉండదు, అయినా మీరు సంతోషంగా ఉంటారు. ఇది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. దీని అర్థం ఏంటి? మీ ఇల్లు, మీ కారు, మీ భూమి, మీ ఆస్తులు ఏదీ మీ పేరు మీద ఉండవు. అన్నీ ఒక సిస్టమ్ చేతిలో ఉంటాయి. మీకు కావాలంటే అద్దెకి తీసుకోవాలి, వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే వాడుకోవాలి. ఇది కమ్యూనిజం యొక్క ఆధునిక రూపం కాదంటారా? మీ ఆస్తి మీది కానప్పుడు మీరు వాళ్ళకు బానిసలే కదా. క్లాస్ ష్వాబ్ సలహాదారుడైన యువాల్ నోవా హరారి అనే వ్యక్తి ఒక మాట అన్నాడు. అది వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆయన ఏమన్నాడంటే, కోవిడ్ ఈజ్ ఏ క్రిటికల్ బికాస్ దిస్ ఈజ్ వాట్ కన్వీనియన్స్ పీపుల్ టు యాక్సెప్ట్ టు లెజిటిమైజ్ టోటల్ బయోమెట్రిక్ సర్వైవలెన్స్. దీని అర్థం ఏంటంటే, కరోనా ఎందుకు ముఖ్యం అంటే జనాలు తమ శరీరం లోపల నిఘా పెట్టడానికి ఒప్పుకునేలా చేసింది. ఇంకా ఆయన ఒక ఘోరమైన మాట అన్నాడు. అదేంటంటే, హ్యూమన్స్ ఆర్ నౌ హ్యాకబుల్ యానిమల్స్. ఇప్పుడు మనుషులు హ్యాక్ చేయబడే జంతువులు అన్నాడు ఆయన. అంటే కంప్యూటర్ని హ్యాక్ చేసినట్టే మనిషి మెదడుని, ఆలోచనలను హ్యాక్ చేయొచ్చని వాళ్ళు నమ్ముతున్నారు. దేవుని సృష్టి అయిన మనిషిని కేవలం ఒక డేటా పాయింట్గా మార్చేస్తున్నారు. మరో కోణంలో చూస్తే ఇప్పుడు రిలీజ్ అయిన ఈ ఎప్స్టీన్ ఫైల్స్ కూడా ఇలాంటి కోవకు చెందిందే. మనుషుల్ని డైవర్ట్ చేయడానికి ఇదో పెద్ద ప్లాన్ కూడా అయ్యుండొచ్చని చాలా మంది అంటున్నారు. మొత్తం ప్రపంచం అంతా కూడా ఎప్స్టీన్ ఫైల్స్ ఫేవర్లో ఉంది. ఈ కుంభకోణం వెనక జరుగుతున్న అసలు నిజాలు అబద్ధ క్రీస్తు రాకకు గవర్నమెంట్ సిద్ధం చేస్తున్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం లక్ష్యం ఒక్కటే, దేశాల సరిహద్దులు చెరిపేయాలి. ఒకే ప్రభుత్వం ఉండాలి, ఒకే కరెన్సీ ఉండాలి, ఒకే మతం ఉండాలి. దీన్నే బైబిల్లో యాంటీ క్రైస్ట్ రాజ్యం అని పిలిచారు. దేశాలు తమ స్వాతంత్రాన్ని కోల్పోయి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వంటి సంస్థలకు అధికారాన్ని అప్పగిస్తున్నాయి. ఎలా? పాండమిక్ వచ్చిందనుకోండి, WHO చెప్పినట్టు వినాలి. క్లైమేట్ చేంజ్ వస్తే UN చెప్పినట్టు వినాలి. ఇలా నెమ్మదిగా అధికారం మన చేతిలో నుండి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. గమనిస్తున్నారా ఈ పజిల్ మొత్తం ఎలా కలుస్తుందో? నార్త్ కొరియాలో
మనిషిని ఆరాధించడం, చైనాలో మనిషిని కంట్రోల్ చేయడం, ఇండియాలో మనుషుల డేటాబేస్, యూరోప్లో డిజిటల్ కరెన్సీ చట్టాలు, వీటన్నిటినీ కలిపి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక గ్లోబల్ కేక్ని తయారు చేస్తోంది. ఆ కేక్ని కట్ చేయడానికి వచ్చేవాడే యాంటీక్రైస్ట్, అబద్ధ క్రీస్తు. యాంటీక్రైస్ట్కి కావాల్సింది ఇదే, అందరి డేటా ఒకే చోట ఒకే సర్వర్లో ఉండాలి. మన ఆధార్ ప్రాజెక్ట్ని చూసి ఇప్పుడు ప్రపంచ బ్యాంక్, ఐక్యరాజ్య సమితి మిగతా దేశాలకు కూడా ఇదే మోడల్ని రికమెండ్ చేస్తున్నాయి. అంటే వలపన్నడం పూర్తయింది. ఇప్పుడు ఈ గ్రేట్ రీసెట్లో మొదటి స్టెప్ ఏంటో తెలుసా? మనిషికి ఉన్న అతిపెద్ద స్వేచ్ఛను లాక్కోవడం. అదే డబ్బు, మనీ. జేబులో నోటు ఉంటే మీరు రాజు, కానీ ఆ నోటుని డిజిటల్గా మారిస్తే మీరు బానిస. ఇప్పుడు మనం చూడబోయేది క్యాష్లెస్ సొసైటీని. అది ఎలా మనల్ని ఉచ్చులోకి లాగుతుందో చూడాలి. మీరు గమనించారా? ఇక్కడ ఒక చిన్న బ్లైండ్ స్పాట్ ఉంది. ఇవన్నీ వేర్వేరు దేశాల్లో వేర్వేరుగా జరుగుతున్నాయి. ఇండియా డేటా ఇండియా దగ్గర ఉంది, చైనా డేటా చైనా దగ్గర ఉంది, అమెరికా డేటా అమెరికా వాళ్ళ దగ్గర ఉంది. కానీ బైబిల్ చెప్పేది గ్లోబల్ సిస్టమ్ గురించి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం ఏం చెప్తోంది? ప్రతి వంశము మీదను ప్రజల మీదను ఆ మృగమునకు అధికారం ఇయ్యబడెను, అథారిటీ ఓవర్ ఎవ్రీ ట్రైబ్ అండ్ పీపుల్. అంటే ఇది ఒక దేశానికి సంబంధించింది మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం ఒకే నెట్వర్క్లోకి రావాలి. అన్ని దేశాల డేటాబేస్లు లింక్ అవ్వాలి. అదెలా సాధ్యం? బోర్డర్స్ ఉన్నాయి కదా, చట్టాలు వేరు కదా. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇప్పుడు మనం చూడబోయేది అదే. ప్రపంచం మొత్తాన్ని ఒకే ఐడి, ఒకే కరెన్సీ కిందకి ఎలా తెస్తున్నారో చూద్దాం. ఇప్పుడు ప్రపంచం నెమ్మదిగా కాగితపు డబ్బును చంపుతోంది. మీరు గమనించారా? ఒకప్పుడు జేబులో డబ్బులుంటే చాలు, మనం ఏదైనా కొనగలిగేవాళ్ళం, ఎవరికి సమాధానం చెప్పాల్సిన పనిలేదు. కానీ ఇప్పుడు ప్రతి చిన్న ట్రాన్సాక్షన్ డిజిటల్ అవుతోంది. ఫోన్పే, గూగుల్ పే, కార్డ్స్ అన్నీ. దీనివల్ల ప్రమాదం ఏంటంటే, బైబిల్లోని ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం చాలా క్లియర్గా చెప్పింది. ఆ ముద్ర కలవాడు తప్ప క్రయ విక్రయములు చేయడానికి ఎవడికి అధికారం లేకున్నట్లు అది బలవంతం చేస్తుంది. కొనడం, అమ్మటం కుదరదు. డబ్బు చేతిలో ఉంటే సిస్టమ్ నిన్ను ఆపలేదు. కానీ డబ్బు డిజిటల్ వ్యాలెట్లో ఉంటే ఒక్క బటన్, జస్ట్ ఒక్క క్లిక్తో గవర్నమెంట్ నీ అకౌంట్ని ఫ్రీజ్ చేయగలదు. అకౌంట్ ఫ్రీజ్ అయితే నీ దగ్గర కోట్ల డబ్బులున్నా, లక్షల డబ్బులున్నా నువ్వు బిచ్చగాడివే. నువ్వు పాల ప్యాకెట్ కూడా కొనలేవు. నువ్వు బ్రతికుండగానే చనిపోయినట్టే. అయితే ఇంత పెద్ద సిస్టమ్ని చూస్తూ చూస్తూ జనం ఎలా ఒప్పుకుంటారు? ఎవరైనా తిరగబడతారు కదా. అక్కడే సాతానుకు ఒక ఆయుధం దొరికింది. అదే భయం. కరోనా పాండమిక్ టైంలో ప్రపంచం ఏం నేర్చుకుంది? ఆరోగ్యాన్ని సాకుగా చూపిస్తే ప్రజలు దేనికైనా ఒప్పుకుంటారు. సర్టిఫికేట్ లేకపోతే ప్రయాణం లేదు, క్యూఆర్ కోడ్ లేకపోతే షాపింగ్ మాల్లోకి ఎంట్రీ లేదు, కొంతమందికి జాబ్స్ కూడా పోయాయి. ఇదొక ట్రైనింగ్ లాంటిది, బలవంతపు విధేయతకు ట్రైనింగ్ ఇది. రేపు యాంటీక్రైస్ట్ ఏమంటాడో ఊహించండి. ప్రపంచంలోకి కొత్త వైరస్ వచ్చింది, లేదా క్లైమేట్ చేంజ్ వల్ల ప్రమాదం ఉంది, కాబట్టి అందరూ ఈ కొత్త హెల్త్ చిప్ వేసుకోవాలి, లేకపోతే మీరు సమాజానికి ప్రమాదం, మీకు సేవలన్నీ బంద్ అని అంటాడు. చూసారా? తుపాకీ గురిపెట్టలా, బాంబేస్తానని బెదిరించలా, కేవలం మీ ఆరోగ్యం కోసమే అని చెప్పి ఆ ముద్రను వేసేస్తారు. ఇక ఆఖరిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. యాంటీక్రైస్ట్కి ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మందిని మనుషులను పెట్టి కంట్రోల్ చేయడం చాలా కష్టం. కానీ ఏఐకి అది చాలా ఈజీ. ఇప్పటికే మీ ముఖం రిజిస్టర్ అయి ఉంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, లొకేషన్ ట్రాకింగ్ రికార్డ్ అవుతుంది. మీరు ఫోన్లో ఏం మాట్లాడుతున్నారు, లిజనింగ్ రికార్డ్ అవుతుంది. మీరు ఏం కొంటున్నారు, పర్చేజ్ బిహేవియర్ తెలిసిపోతుంది. రేపు యాంటీక్రైస్ట్కి పోలీసులు అవసరం లేదు, ఏఐ చాలు. ఒకవేళ మీరు ఇంట్లో దాక్కొని ప్రార్థన చేస్తుంటే స్మార్ట్ ఫోన్ ద్వారా సిస్టమ్కి తెలుస్తుంది. మీ ఫోన్లో మీరు బైబిల్ని డౌన్లోడ్ చేశారా, సిస్టమ్కి తెలిసిపోతుంది. మీరు రహస్యంగా చర్చికి వెళ్తున్నారా, సిస్టమ్కి తెలిసిపోతుంది. వెంటనే ఏఐ యాక్షన్ తీసుకుంటుంది. ఆటోమేటిక్గా మీ సోషల్ స్కోర్ పడిపోతుంది, మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవుతుంది, మీ ఇంటికి పోలీసులు వస్తారు. సాతాను ఎప్పుడు దేవుణ్ణి కాపీ కొడతాడు. దేవుడు సర్వాంతర్యామి, ఓమిని ప్రెజెంట్, అంతటా ఉండేవాడు. సాతాను కూడా ఏఐ ద్వారా నేను కూడా అంతటా ఉంటాను, అన్నీ చూస్తానని చూపిస్తున్నాడు. ఇదే బీస్ట్ సిస్టమ్ యొక్క ఫుల్ వర్షన్. ఇప్పుడు మిమ్మల్ని కాస్త షేక్ చేసే నిజం చెప్తాను వినండి. ఇంతసేపు మనం చెప్పుకున్నవన్నీ వింటుంటే మీలో కొంతమందికి ఏమనిపిస్తుంది? బ్రో, ఇవన్నీ మంచి టెక్నాలజీస్ కదా, సౌకర్యం కోసమే కదా అనిపించవచ్చు. బ్రదర్స్, అదే పెద్ద మోసం. సాతానెప్పుడు విషయాన్ని నేరుగా ఇవ్వడు, తేనెలో కల్పిస్తాడు. ప్రతి డిక్టేటర్షిప్ ముందు సౌకర్యంగా వస్తుంది, తర్వాత సంకెళ్లుగా మారుతుంది. నార్త్ కొరియా చూపించింది ఆరాధన కంట్రోల్ని, చైనా చూపించింది ప్రవర్తన కంట్రోల్ని, ఇండియా చూపిస్తోంది డేటాబేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, డిజిటల్ మనీ చూపిస్తోంది బ్రతుకుని కంట్రోల్ చేయటం, గ్లోబల్ ఐడి చూపిస్తోంది వ్యక్తిని కంట్రోల్ చేయటం, ఏఐ చూపిస్తుంది సంపూర్ణ నిఘా ఎలా పెట్టాలో. ఇవన్నీ కలిస్తే ప్రకటన గ్రంథంలోని మృగం యొక్క రాజ్యం. ఒక్క ముక్క కూడా మిస్ కాలేదు. పజిల్ పూర్తయింది, అన్నీ రెడీగా ఉన్నాయి. మిగిలిందొక్కటే, యాంటీక్రైస్ట్ ఎంట్రీ. నేను ఈ విషయాన్ని మీకు ఖచ్చితంగా చెప్తున్నా. ఇది ఫ్యూచర్లో వస్తుంది కాదు, ఇది రాబోతుంది కూడా కాదు. ఇది ఇప్పటికే నిర్మాణంలో ఉంది.
ఇట్ ఈస్ అండర్ కన్స్ట్రక్షన్ రైట్ నౌ. నువ్వు యూట్యూబ్ చూస్తూ రీల్స్ చూస్తూ రిలాక్స్ అవుతుంటే ప్రపంచం నీ చుట్టూ ఒక డిజిటల్ జైలుగా మారిపోతుంది. బైబిల్ తప్పు కాదు, మనం నిద్రలో ఉన్నాం. అన్నా యేసుక్రీస్తు త్వరగా వస్తున్నాడని చెప్తున్నారు, సిద్ధపడనని చెప్తున్నారు, మెలకుగా ఉండనని చెప్తున్నారు. సంవత్సరాన్నర నుంచి ఇదే చెప్తా ఉన్నావు. మరి ఎప్పుడు వస్తున్నాడు ఆయన? మనం ఎలా సిద్ధపడాలి? మేము ఎలా సిద్ధపడాలని చాలా మందికి అనిపించవచ్చు. మరి ఈ బీస్ట్ సిస్టమ్ నుంచి ఎలా తప్పించుకోవాలి? అంత్యక్రీస్తు రాజ్యం నుంచి ఎలా మనల్ని మనం సపరేట్ చేసుకోవాలి? ఎలా సిద్ధపడాలి? ఎలా రెడీగా ఉండాలి? ఎలా మెలకుగా కలిగి ఉండాలని చాలా మందికి డౌట్లు ఉన్నాయి. మరి దీని నుంచి తప్పించుకోవడం ఎలా? సిద్ధపడండి అని చెప్పిన నేను ఎలా సిద్ధపడాలో కూడా చెప్పాలి కదా. ఈ సిస్టమ్ నుండి పారిపోవడానికి భూమి మీద ఎక్కడా స్థలం లేదు. ఏకైక మార్గం ఆధ్యాత్మికంగా ఎస్కేప్ అవడమే. అదెలాగో పూర్తిగా తర్వాత వీడియోలో నేను చెప్తాను. ఈ లోక సౌకర్యాల మీద, టెక్నాలజీ మీద ఆశ చంపుకోండి. యేసుక్రీస్తుతో సంబంధాన్ని పెంచుకోండి. రేపే ఒకవేళ రాకడొస్తే ఎత్తబడే గుంపులో ఉండేలా చూసుకోండి. ఒకవేళ విడవబడినా సరే, నా ప్రాణం పోయినా పర్లేదు, నా ఆత్మ ఆ ఏఐ దేవుణ్ణికి అమ్మను అని తీర్మానించుకోండి. సమయం లేదు. గడియారం ముళ్ళు అర్ధరాత్రికి దగ్గరగా వచ్చింది. మేల్కొనండి. ఈ వీడియోని కనీసం 10 మందికైనా షేర్ చేయండి. వాళ్ళను ఈ డిజిటల్ నిద్ర నుండి లేపండి. మన రక్షకుడు ఛానల్ ద్వారా రిలీజ్ అయిన జీసస్ కమింగ్ సూన్ బుక్ ని ఆర్డర్ చేసుకున్న మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ వీకెండ్ వరకు వచ్చిన అన్ని ఆర్డర్స్ ని డిస్పాచ్ చేసేందుకు ప్రభువు నాకు బలాన్ని ఇచ్చి కృప చూపినందుకు ఆయన స్తుతిస్తున్నాను. మీరున్న డిస్టెన్స్ ని బట్టి బుధవారం లేదా గురువారం లోపు అన్ని బుక్స్ మీ ఇళ్లకు చేరుతాయి. మీరు ఆర్డర్ చేసుకున్న బుక్తో పాటు ఇప్పటి వరకు వచ్చిన ఆర్డర్స్ అన్నిటికీ జనవరి 31వ తారీఖు వరకు మాత్రమే డైరీని ఫ్రీ గిఫ్ట్గా ఇస్తున్నామని చెప్పినప్పటికీ ఇంకా డైరీలు మిగిలిండగా తర్వాత వచ్చిన ఆర్డర్లకు కూడా యాడ్ చేసి పంపించాం. ఇక డైరీలన్నీ అయిపోయాయి, బుక్ మాత్రమే మిగిలింది. ఎవరైనా ఇంకా జీసస్ కమింగ్ సూన్ అనే బుక్ని ఆర్డర్ చేసుకోకపోతే ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయడం ద్వారా మీరు ఆ బుక్ని ఆర్డర్ చేసుకోవచ్చు. దేవుని రాకడకు సంబంధించిన అనేక విషయాలను, సూచనలను ఈ బుక్లో మేము రాశాం. ఇంకా వివరంగా చెప్పాలంటే వాటిలో ఉన్న విషయాలను నేను ఇంతవరకు వీడియోలు కూడా చాలా వరకు చేయలేదు. సో ఈ బుక్ను అసలు మిస్ అవ్వకండి. ఈ అంత్య దినాలలో మనకు సిద్ధపాటును కలగజేసే అనేక విషయాలను ఈ బుక్లో పొందుపరిచాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఇప్పుడే వాట్సాప్ చేయడం ద్వారా మీరు ఈ బుక్ను ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ట్రస్ట్. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ రిమైండ్ us in your prayers. Jesus coming soon, so be prepared.